ప్రజారోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఒక్కో బెడ్పై 3-4 పేషెంట్లకు వైద్యం అందించే దుస్థితి నెలకొందన్నారు. వరంగల్ పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్ ఎంజీఎంలో పరిస్థితులను పరిశీలించాలన్నారు. తెలంగాణ రాజముద్ర నుంచి కాకతీయ తోరణం తొలగింపు అంశంపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి ఒక మా అంటే 10-15 వేల కోట్లు అవుతాయి. మీరు పనికిరాని పథకాల మీద, ఎవడు అడగని పథకాల మీద కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. కానీ నిజంగా పేదోడికి భరోసా నింపేటువంటి ఉచిత వైద్య పథకం మీద ఎందుకు వెచ్చించడం లేదు, ఎందుకు ఆలోచించడం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. ఆలోచించండి. మేము 5 లక్షలు 10 లక్షలు పెంచినామని చెప్పి చేతులు దులుపుకున్నాడు కాదు. నిజంగా పేదోడికి నాణ్యమైనటువంటి వైద్యం అందుతున్నదా? ఏవేవి వర్తిస్తున్నాయి ఆరోగ్యశ్రీలో, ఏవేవి వర్తించడం లేదు. ఈ జబ్బు ఆ జబ్బు అని కాదు, అన్ని జబ్బులు కూడా ఆరోగ్యశ్రీనే నయం కావాలి. అంటే ఒక జబ్బుకు ఆరోగ్యశ్రీ, ఇంకో జబ్బుకు అనారోగ్యశ్రీయా? ఏం పథకం అది నాకు అర్థం కాదు. ఒక ఆధార్ కార్డు పట్టుకపోతే చాలు, ఏ హాస్పిటల్లో అయినా కూడా వైద్యం దొరికేటువంటి ఒక వ్యవస్థను నిర్మించడం మీద ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి మీరు ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేసే ముందు ఎంజిఎంను సందర్శించాలి. 2 కేసీఆర్ గారు భూమి పూజ చేసినటువంటి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సందర్శించి పనులను వేగవంతం చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికను వారు ప్రకటించాలా. 3 కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్యాప్స్ని ఫిల్ చేసేటువంటి ఒక ప్రణాళికను కూడా వారు ప్రకటించాలి. 4వది, మరి పేదోడు ఆధార్ కార్డు పట్టుకొని పోయి ఏ హాస్పిటల్లో అయినా వైద్యం చేయించుకునేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చేటువంటి విధానం మీద మీ వైఖరి ఏందో స్పష్టం చేయాలి. అదేవిధంగా మా కాకతీయ కళాతోరణాన్ని మీరు ఉంచుతారా, తొలగిస్తారా? మీ వైఖరి ఏంది? మీరు వైఖరిని మార్చుకున్నారా, లేకపోతే అట్లనే ఉందా? దాన్ని కూడా స్పష్టం చేయాల్సిందిగా 5 డిమాండ్లను ప్రభుత్వం మీద ఉంచుతూ మహా అంటే సంవత్సరానికి ఒక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.